ఓకే, అక్కడ రెండు సదిశలు ఇచ్చాడండి, ఇవి పరస్పరం లంబంగా ఉన్నాయంట. అయితే లాంబ్డా ఎంత అని అడిగాడు. ఇదిగోండి రెండు సదిశలు ఏంటయ్యా అంటే, ఒకటి లాంబ్డా ఐ మైనస్ 3j ప్లస్ 5k ఒకటి, రెండవది 2 లాంబ్డా ఐ మైనస్ లాంబ్డా జే ప్లైనస్ కే. మనకు తెలుసు కదా, లంబంగా ఉన్నాయి అనుకోండి సదిశలు, కండిషన్ ఏంటి? గుణకాలు a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈజ్ ఈక్వల్ 0. a1 a2 అంటే 2 లాంబ్డా స్క్వేర్, b1 b2 అంటే 3 లాంబ్డా, c1 c2 అంటే -5 ఈజ్ ఈక్వల్ 0. దీని కారణాంకాలు ఏంటండి? దీని కారణాంకాలు చూడండి, దిస్ ఈస్ జాగ్రత్తగా చేసుకోండి. 2 లాంబ్డా ప్లస్ 1 ఇంటూ 2 లాంబ్డా ప్లస్ 5 ఇంటూ లాంబ్డా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఓకే అండి, 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 5 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా ఓకే సరిపోయింది. సో దీని నుంచి నీకు లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఎంత? -5/2 లేదంటే 1. ఓకే.